ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో ఆఖరి ఆదివారాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ లెప్రసీ డేగా గమనిస్తారండి. ఇండియాలో 30 జనవరిని లెప్రసీ డేగా గమనిస్తారండి. కోఇన్సిడెంటలీ దిస్ ఆల్సో కోయిన్సైడ్స్ విత్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈ లెప్రసీ లేదా కుష్ఠవ్యాధిని మనం ఈజీగా నయం చేయొచ్చు అనే ఒక మెసేజ్ పంపించడానికి ఈ అవేర్నెస్ డే అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ మీకు ఈ వ్యాధికి సంబంధించిన నయం చేసే మందుల్ని ఫ్రీగా సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ లెపరసీ లేదా కుష్ఠవ్యాధి సోకినప్పుడు చర్మం మీద ఒక ఏరియాలో పక్క చర్మం కంటే కలర్ తక్కువయ్యి కనిపిస్తూ ఉంటుంది. చర్మం మీద ఉబ్బినట్టు బాగా స్వెల్లింగ్స్ కనిపిస్తాయండి. అక్కడ పట్టుకున్నప్పుడు కూడా అక్కడ స్పర్శ అనేది తెలియదు. ఇది ఎందుకు వస్తాయంటే చర్మం కింద ఉన్న నరాలు ఈ బ్యాక్టీరియా మూలంగా ఎఫెక్ట్ అవ్వడం మూలంగా అట్లా ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీరు కానీ గమనిస్తే తప్పకుండా డాక్టర్ని వెళ్ళి కలవండి. ఈ లెప్రసీ వ్యాధితో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మందులు తీసుకుని దీన్ని నయం చేసుకోవచ్చు. స్కిన్కి సంబంధించిన ఇబ్బందులతో మీరు బాధపడుతూ ఉంటే పైన మా వాట్సాప్ నెంబర్కి సంపాదించండి. మా డాక్టర్లు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈరోజు మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఈ వీడియోని మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్కి కానీ లేదా క్లోజ్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకున్న ప్రశ్నలు కింద కామెంట్స్లో పెట్టండి. చివరిగా ఈ యూట్యూబ్ వీడియోని మీ యొక్క హెల్త్ ప్లేలిస్ట్లో సేవ్ చేసుకోవడం మర్చిపోకండి.